బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 స్థానాలకు 203 చోట్ల జయభేరి మోగించింది. జంగల్ రాజ్ నాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్న బీహారీలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కూటమిని నిర్ద్వందంగా తోసిపుచ్చారు. ఫలితంగా విపక్ష కూటమి 34 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నెలకొల్పిన జనసురాజ్ పార్టీ ఖాతా తెరవలేదు సరికదా ఒక్క స్థానంలో కనీసం చెప్పుకోదగిన ఓట్లు కూడా సాధించలేకపోయింది. బీహార్ ప్రజలు మరోసారి అభివృద్ధి నినాదానికే జై కొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదన్నేలా ఎన్డీఏ కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. 243 అసెంబ్లీ స్థానాల్లో సాధారణ మెజారిటీ 122 కాగా ఎన్డీఏ కూటమి 203 స్థానాల్లో విజయ దుందుభి మోగించింది. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి చిత్తశుద్దిగా ఓడిపోయింది. 34 సీట్లకే పరిమితమైంది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, రామ్విలాస్ పాస్వాన్, హిందుస్థానీ అవాం మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడగా 101 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఏకంగా 90 చోట్ల జయభేరి మోగించింది. మరో 101 స్థానాల్లో పోటీకి దిగిన సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 85 స్థానాల్లో జయకేతనం ఎగరవేసింది. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, రామ్విలాస్ పార్టీ 29 చోట్ల బరిలో నిలిచి 19 చోట్ల గెలుపొందింది. హిందుస్థానీ అవాం మోర్చా 6 స్థానాల్లో పోటీ చేసి 5 చోట్ల గెలవగా రాష్ట్రీయ లోక్ మోర్చా 6 స్థానాలకు 4 చోట్ల విజయం సాధించింది. విపక్ష మహాగఠబంధన్లో అతిపెద్ద పార్టీ అయిన ఆర్జేడీకి ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది. ఆ పార్టీ 143 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 24 స్థానాలకే పరిమితమైంది. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ ముఖ్యనేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ రాఘోపూర్లో గెలిచారు. చాలా రౌండ్లలో వెనుకంజలో నిలిచిన తేజస్వి చివరకు 14,000కు పైగా మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ పడగా 6 స్థానాలే గెలిచి ఘోర పరాజయ విపక్ష కూటమిలోని వామపక్ష పార్టీలైన సిపిఎం 2, సిపిఐ 1 చోట గెలిచాయి. ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ ఐఐపి 1 చోట విజయం సాధించింది. మరోవైపు లాలూ మరో కుమారుడు జేజేడీ అభ్యర్థి తేజప్రతాప్ యాదవ్ మహువాలో 3వ స్థానానికి పరిమితమయ్యారు. జానపద గాయని బీజేపీ అభ్యర్థి అయిన 25 ఏళ్ల మైథిలి ఠాకూర్ అలీనగర్ నుంచి 11,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల సమయంలో హత్య కేసులో అరెస్టై జైల్లో ఉన్న ముకామా నియోజకవర్గ జేడీయూ అభ్యర్థి అనంత్ కుమార్ సింగ్ 28,000 మెజార్టీతో గెలుపొందారు.